జాబ్ క్యాలెండర్ వెంటనే గ్రూప్ 1 లో 1:100 ప్రకారం నిష్పత్తిని వెంటనే పెంచాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు 2000కు. సభ అధ్యక్షులు కొంపల్లి రాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాజారాం యాదవ్ తెలంగాణ ఉద్యమం లోపల అత్యంత భూమికను పోషించాడు, కీలక పాత్ర పోషించి ఆ ఉద్యమం రేజ్ చేయడానికి విద్యార్థి యువజన కార్యాచరణ కమిటీని వాడల రూల్గా నెలకొల్పడానికి విద్యార్థి యాక్షన్ కమిటీకి కారణభూతుడైన రాజారాం గారికి, పెద్దలు గౌరవనీయులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఉంటే సర్వీసులు ఉంటే డీజీపీ అయ్యేటోడు, కానీ నా జాతి ముఖ్యం, నా జాతి కోసం నేను పోరాడతా అని చెప్పి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయుడు ప్రవీణ్ కుమార్ గారికి, వివిధ సంఘాల నాయకులందరూ వచ్చారు, వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఉద్యమము పిల్లలందరూ, నిరుద్యోగులందరూ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. ఎదురుదాడి కేసీఆర్ కూడా చేయలే. అప్పుడు నేను ఒకసారి 2015 అనుకుంటా, చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులది ఉద్యమం చేపట్టాము. టీచర్ పోస్ట్ వేయాలి, అవి వేయాలి, ఇవి వేయాలి అని చెప్పి ఓ ఎమ్మెల్యే గారు ఓ చిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు విమర్శించుకుంటూ. అదే రోజు సాయంత్రం కేసీఆర్ గారు పిలిపించి, మీరు ఉద్యమాలను కృష్ణని విమర్శించకండి, న్యాయమైన డిమాండ్లు వాళ్ళకి ప్రజల యొక్క డిమాండ్ల గురించి మాట్లాడుతున్నాడు, కాబట్టి మీరు మళ్ళీ విమర్శించినట్టుంటే బాగుండదని ఆ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినట్టు సీఎం పేష్ నుంచి నాకు కొందరు చెప్పారు. అప్పుడే ఆ తర్వాత ఎమ్మెల్యే ఎప్పుడు విమర్శించలేదు. అంటే ఉద్యమాలను గౌరవించడం అనేది పాలకుల యొక్క నైతికత. అట్లాంటి నైతికత కేసీఆర్ పాటించాడు. మేము దాదాపు అప్పుడు హాస్టల్ పిల్లలై నిరుద్యోగులై 600 నుంచి 800 ఉద్యమం చేశాం. ఏనాడు కూడా నిరుద్యోగులను పెద్ద ఎత్తున ఎప్పుడు నిర్బంధం చేయలేదు. ఒకే ఒక రోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ర్యాలీ తీసాం 10,000 మందితోటి. అక్కడ పోలీసులను కింద తట్టుకోక కింద పడిపోయారు, పిల్లలు తొక్కుకుంటూనే పోయారు. అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేస్తే మేము టీవీలో మాట్లాడింది చూసి కేసీఆర్ విద్యార్థులను వెంబడే వదిలిపెట్టమని చెప్పాడు. అప్పుడు పోలీసులు వినకుండా 79 మంది మీద కేసులు పెట్టాడు సైబాబాద్ పోలీస్ స్టేషన్లో. మేము మళ్ళా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ కేసులు విరమించుకోవాలి అని చెప్పాము. పోలీసులు వినలేదు. అయినా మళ్ళీ పదే 2 స్టేట్మెంట్లు ఇస్తే వెంటనే కేసీఆర్ చొరవ తీసుకొని అందరి కేసులు విడ్రా చేయించారు. ఇది పాలకుల యొక్క నైజం. నిజంగా ఉద్యమాలను గౌరవించేటోళ్ళు, సమస్యలు పరిష్కరించేటోళ్ళు ఆలోచించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డిమాండ్లు న్యాయమైనవా కావా ఒక్కసారైనా మీరు ఆలోచించారా? ప్రతి డిమాండ్ న్యాయమైంది. న్యాయం గాంధీ మేము అంత వచ్చి ఇలా మాట్లాడాం, మాకు రాజకీయాలు అవసరం లేదు. ఈ ప్రతి డిమాండ్లో న్యాయం ఉంది. నిన్న కూడా పిల్లలందరూ యూనివర్సిటీ సెక్రటరీకి పోతే నన్ను పిలిచారు, సార్ మేము రేవంత్ రెడ్డి అయితే కలవడు, ఇక్కడ ఆయన సలహాదారుని కలుస్తున్నాం, మీరు రావాలంటే పోయినాక మాట్లాడినాం. చెప్పి 1:100ది మేము ఒప్పుకోమా, ఒకటే వితరణవాదం, ఎందుకు ఒప్పుకోరని చెప్పి 3-4 పాయింట్లు మాట్లాడు. ఎక్కువ మంది ఉంటే నిరుద్యోగులు చదువు ప్రిపేర్ అవుతారు. ఒక అమ్మాయి ఏడుస్తుంది చెప్పుకుంటా, నేను 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నా, 2 సార్లు పాస్ అయినా, ఇప్పుడు ఫెయిల్ అయిపోయినా. ఎట్లా ఫెయిల్ అవుతా? నేను కోర్టుకు పోతా అంటే పోమ్మ కోర్టుకు అంటుండు. దానికి నేను వెంబడి అందుకొని చెప్పిన 50 మంది రాసినా 100 మంది రాసినా ఒకరే కదా సెలెక్ట్ అయ్యి. 100 మంది నేను అప్పుడు చెప్పాను, 100 మంది ఉంటే 100 మంది రాస్తే 50 మందిలో సెలెక్ట్ అయ్యేటోడు ఒకడు ఉంటాడు, 100 మందిలో సెలెక్ట్ అయ్యేటోడు వేరే వాడు ఉంటాడు. కాబట్టి సమర్థుడు కావాలి. మనకు సమర్థత ఒక ఆబ్జెక్టివ్ టైప్లో రాదు. అందరు మనం వాదించడానికి కూడా, సమాజంలో అందరికి చెప్పడానికి కూడా మీకు కొద్దిగా పాయింట్స్ చెప్తున్నా. 100 మందిలో ఓడు ఎలక్ట్ అవుతాడు, 50 మందికి ఇచ్చినప్పుడు వేరేడు సెలెక్ట్ అవుతాడు, 100 మందికి ఇచ్చినప్పుడు ఇంకోటి సెలెక్ట్ అవుతాడు. ఆ 100 మందిలో సెలెక్ట్ అయినోడు అత్యంత సమర్థుడు సెలెక్ట్ అవుతాడు. ఆబ్జెక్ట్ టైప్లో తెలియదు, తెలివి డిస్క్రిప్టివ్లోనే తెలివి తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ మంది పోటీ పడితే, ఇప్పుడు మనం 50 మందితో రన్నింగ్ పెడతాం, అందులో ఒకటి సెలెక్ట్ అవుతాడు. 100 మందితో రన్నింగ్ పెడితే ఇంకోటి సెలెక్ట్ అవుతాడు. ఆ 100 మంది సెలెక్ట్ అయినోడు సమర్థుడు ఉంటాడు అని ఇవన్నీ చెప్పినప్పటికి కూడా
వితండవాదం లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పారు. అయితే మేమేం చెప్పినాం, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల లోపల అన్యాయం జరిగింది. ఎక్కడ గ్రూప్ 1:50 అని ఎగ్జాంపుల్ చెప్పిన జరగదా జనరల్ అన్నాడు. చూపిస్తాం. జనరల్ పోటీలో ఓపెన్ కాంపిటీషన్లో 1:50 తీసిరు కదా, అది లాస్ట్ కట్ అయినాకనే రిజర్వేషన్లు స్టార్ట్ కావాలి. అట్లా చేయకుండా జనరల్ ఓపెన్లో వచ్చిన వాళ్ళని కూడా ఏ గ్రూపుల దాండా, ఎస్సీల దాండా, ఎస్టీల దాండా ఈ ఓపెన్ కాంపిటీషన్ మనం తీసుకొని బీసీఎస్సీ రిజర్వేషన్లో 1:50 లెక్క పెట్టాలి లెక్కకు. అంటే ఈ వర్గాలను తక్కువ చేయడం, ఈ వర్గాల పోస్టులు రాకుండా చేయడానికి కుట్ర ఉన్నది ఇక్కడ అని చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మనమందరం ఎస్సీ ఎస్టీ బీసీలు తక్కువ ఉన్నాను. ఇప్పుడు 1:50 1:1 ఓపెన్ కాంపిటీషన్ వచ్చిన వాళ్ళు రిజర్వ్ కేటగిరీ కింద లెక్కించవద్దు. దాని మీద అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏదో అడ్డగోలు జీవో తెచ్చి అడ్డంగా నరికి ఎస్సీ ఎస్టీ బీసీలనే మంది రానివద్దు. గ్రూప్ 1 పోస్టులు అంటే చాలా ముఖ్యమైనవి. డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్ వాళ్ళు ఐఏఎస్ కూడా కన్ఫామ్ అవుతారు. ఆ పోస్టులలో ఈ కులాలను రాకుండా చేయాలని కుట్రతోటి బీసీ ఎస్సీ ఎస్టీలను తగ్గించే కుట్ర జరుగుతుంది అక్కడ. ఆ విషయం లోపల మనం అందరం కూడా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం ఉంది. మీకు పట్టింపు ఉంటుంది, పోస్ట్పోన్ చేయొద్దని. ఏమిటికి మీ పట్టింపు? మా కులాలకు జాబులు రాకుండా పట్టింపు మీకు. కాబట్టి మనం కూడా అదే ఆత్మగౌరవంతో మాది మొత్తం లెక్కలు నిజంగా అన్యాయం జరిగిందంటే కూర్చునబెట్టునే చూపెడతారు చెప్పిన. తప్పనిసరిగా మీరందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరిగింది. ఓపెన్ కాంపిటీషన్లో ప్రిలిమినరీలో లాస్ట్ కటప్ అయినాకనే ఏ గ్రూపు, బి గ్రూపు, ఎస్సీ ఎస్టీ లెక్కలు తీయాలి. అప్పుడు కూడా 1:50 తీయాలి. అట్లా తీయలేదు. దాని మీద లెక్కలు బహిర్గతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేసిన. కాబట్టి పెద్దలందరూ కూడా మీరు తప్పనిసరి ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగింది, ఇది చారిత్రక అన్యాయం, ఇది మన వాళ్ళు తగ్గిపోతారు. కాబట్టి దీని మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పి దీని మీద నిరుద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్లకు 1:100 ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగిన అన్యాయం, ఈ రెండింటి మీద మనం ఫైట్ చేయాలని చెప్పి మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది డిఎస్సి పోస్ట్పోన్ 2 నెలలు అడిగారు. 2 నెలలుగా 3 నెలలు కాకపోతే 2 నెలలు చేయి. ఎందుకు? న్యాయమైన డిమాండ్ అది. దానిలో ఏ గొంతెమ్మ కోరికలు లేవు. ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్, తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, దాని తర్వాత ఒకటి ఉన్నది డిఎస్సి అనేది. చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి టీచర్ పోస్టు. దానికి మంచిగా ప్రిపేర్ అయితేనే మా లైఫ్లో ఇది ఒకటే ఛాన్సు. అందుకే మాకు పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వం వితండవాదము, మొండితనం చెప్పి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తాం, ఇంకోటి పోస్ట్పోన్ చేస్తాం. ఏది ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు అంటే గిన్నెన్ని ఉంటాయి పోస్టులు, అది పోస్ట్పోన్ చేద్దామని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం కుట్ర జరుగుతుంది. టీచర్ పోస్టర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆ విద్యార్థుల యొక్క పట్టుదల చూస్తే నిన్న పెద్ద ఎత్తున డిఎస్సిని ముట్టడి చేసినాం. వేల మంది గుంపులు వస్తూనే ఉన్నారు. ఒక బ్యాచ్ని పట్టుకుంటే నన్ను అరెస్ట్ చేయాలని చూసాడు ఒకటి ఏసీపీ. పోలీసులు అంతా చుట్టూ ఉండి పోలీసు జీప్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. డీసీపీ వచ్చారు. కృష్ణయ్య గారిని అరెస్ట్ చేయాలంటే పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి పర్మిషన్ కావాలి, మనకు స్పీకర్ పర్మిషన్ కావాలి. అట్లా దేనికి వీలేదు అనందరే తెలిసిన పోలీసు అన్నీ ఆపేసాడు. అప్పుడు ఆపి సార్ మీరు వెళ్ళిపోయింది సార్ అన్న. నేను వెళ్ళాలని చెప్పాను. ఇంకా వస్తున్నారు, వాళ్ళందరినీ చూసి వాళ్ళతో మాట్లాడేపోతాటి ఆఖరికి కమిషనర్ ఆగి నన్ను లోపలికి రమ్మని డిమాండ్ మీద మాట్లాడితే ఏమంటాడంటే ఇది లేట్ అవుతుంది అన్న, కమిషనర్ అనే మాట లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, మేము మళ్ళీ 6 నెలల్లో డిఎస్సి ఇస్తాం. 6 నెలల డిఎస్సి కాదు, మళ్ళీ రాసుకుంటే ఏజ్ బార్ అయిపోతుంది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు 2 నెలలు పొడిగించాలి. పిల్లలకు చదువు చెప్పేటాడు. అబ్బా చాలా బుద్ధి వచ్చింది మీకు, పిల్లలకు చదువు చెప్పడానికి తొందరగా పెడతారా? ఇప్పుడు ఎప్పుడు జూన్లో రావాలి మీరు జూన్లో రాలేదు, ఎలక్షన్లో తిప్పుకున్నారు వీళ్ళందరినీ. ఇప్పుడు 2 నెలలు పోస్ట్పోన్ చేస్తే అప్పటిదాకా ఇప్పుడు ఎట్లయినా టీచర్లు కావాలి, విద్యా వాలంటీర్లు. ఈ సబ్జెక్ట్ మనం సమాజానికి కూడా ఇవ్వాలి, న్యాయమైన డిమాండ్ అది. కాబట్టి మీరు 2 నెలలు పొడిగిస్తే కొంపలు ఆరిపోవు. ఎట్లయినా 2 నెలల దాకా 3 నెలల దాకా ఈ టీచర్లు వచ్చేదాకా విద్యా వాలంటీర్లు ఉంటారు. ఈ విద్యా వాలంటీర్లను మళ్ళీ 2 నెలలు ఎక్స్టెండ్ చేయి. కాబట్టి సమాజానికి
స్కూళ్ళకి ఏం నష్టం జరగదని చెప్పాను. అది సీఎం డిసిషన్, మా చేతుల్లో లేదని వాళ్ళ ఆఫీసర్. కాబట్టి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మీరు నిరుద్యోగుల మీరు అపోజిషన్ ఉన్నప్పుడు ప్రతి డిమాండ్ నిరుద్యోగుల డిమాండ్ను సమర్థించారు. మేము ఎన్నో మీటింగ్లు పెట్టాము, ఎల్బీ నగర్రా ఇక్కడ అక్కడ పెట్టినప్పుడల్లా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ప్రతి డిమాండ్లో న్యాయం ఉందా లేదా అనేది చూడకుండా కూడా సపోర్ట్ చేశాం. ఇప్పుడు న్యాయం ఉన్నటువంటి డిమాండ్లను ఎందుకు సమర్థించడం లేదు, ఎందుకు ఆలోచించడం లేదు? గుడ్డిగా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళని ఎంత ఒత్తిడి చేసి ఎంత అంచివేస్తే అంత అవుతుంది. ఈ తెలంగాణ గడ్డ, ఈ గడ్డ మీద ఉంటే ప్రతి బిడ్డ పౌరుషం కలిగిన బిడ్డ. కాబట్టి నిరుద్యోగులతో పెట్టుకుంటే కష్టం. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను కూడా నిరుద్యోగులు నమ్మలేదు. రాహుల్ గాంధీ స్వయాన వచ్చినందుకు నమ్మారు. అవసరమైతే చెలో ఢిల్లీ పెట్టి ఏఐసిసి ఆఫీస్ కాడ ధర్నా చేసి ఇక్కడ నిరుద్యోగులను ఎట్లా అంచివేస్తున్నారో ఆ విషయం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, మళ్ళా వీళ్ళ అధిష్టానం దృష్టికి తీసుకురావాలని చెప్పి నిన్న నిరుద్యోగులు స్లోగన్లు ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, నిరుద్యోగులను అంచివేస్తే అది చివరకు మహాప్రళయంగా దారితీస్తుంది. కాబట్టి మీరు మర్యాదగా నిరుద్యోగుల మీద నిరుద్యోగులతో చర్చలంటే ఎవరు? ఆర్ట్స్ కాలేజ్ కాడ ఉన్నటువంటి వాళ్ళని విడిపి, యూనివర్సిటీ ఉన్న వాళ్ళని విడిపి, పోరాటం చేస్తున్న రాజారాం లాంటి వాళ్ళను, పెద్దలైనటువంటి ప్రవీణ్ కుమార్ లాంటిని పిలిపించి చర్చలు జరిపి న్యాయమా మా మూట మాట్లాడు. బీసీఎస్సీ రిజర్వేషన్లు కూడా భర్తీ చేయనటువంటి మీరు, పార్టీ అమలులో లోపభీష్టమైన విధానాన్ని అమలు చేసే మీరు మాట్లాడు, మాతో చూద్దాం మీరు రిజర్వేషన్లు ఎక్కడ సక్రమంగా అమలు చేశారు, 1:100 ఎందుకు కావాలి, టీచర్ పోస్టుల వాయిదా ఎందుకు, టీచర్ పోస్టులు కూడా మీరు అందరు గమనించండి. 25,000 ఉన్నాయని పిఆర్సీ చెప్పింది. పిఆర్సీ అంటే పేర్ రివిజన్ కమిటీ గవర్నమెంట్ కమిటీ, వాళ్ళు 25,000 అని చెప్పారు. అంతేకి ఆగలేదు. నేను పార్లమెంట్లో క్వశ్చన్ వేసిన, తెలంగాణలో ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని. దీంతో పాటు మోడల్ స్కూలు, కస్తూర్బాయి, అనేక గిరిజన ఏకలవ్య స్కూల్స్, వీటి మీద అనేక ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం పార్లమెంట్ లోపల, తెలంగాణ లోపల ప్రైమరీ స్కూళ్ళ లోపల 18,000, దాదాపు మొత్తం 25 నుంచి 27,000 ఖాళీ ఉన్నాయని చెప్పి సమాధానం చెప్పారు. పార్లమెంట్లో చెప్పింది తప్పవుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఎట్టి కోణంలో చూసినా, ఏ పద్ధతిలో చూసినా 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మీ పిల్లలనేమో 3 లక్షలు 4 లక్షల ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తావు, మా పిల్లలు పంతులు లేని పాఠశాలలో చదివిస్తారా? కాబట్టి మొత్తం టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. కుట్టున్నది అంట, మళ్ళీ వెంటనే డిఎస్ చేసి ఈ కొన్ని పోస్టులు భర్తీ చేసి ఇప్పుడు ఆ తర్వాత భర్తీ చేయాలని. ఎందుకంటే మేము 2 డిఎస్సీలు వేసినాం, 3 డిఎస్సీలు వేసినామని గొప్పలు చెప్పుకోవడానికి. ఇప్పుడు చూడు, గురుకుల పాఠశాలల రిలింక్విష్మెంట్ చెట్టకుట్ట 3,600 పోస్టులు మిగిలి పెట్టారు. వాటికి ఇంకొక డిఎస్ చేస్తామంటారు మేము గొడవ చేస్తే. అంటే వీళ్ళ కుట్ర, ఎక్కువ పోస్టులు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఎవ్రీ నోటిఫికేషన్ ఇస్తాం. యూత్ను అంటే ఎప్పుడు చదువుకుంటానే ఉండాలి పుస్తకాల పురుగులు అనేటటువంటి ధోరణి, రాజకీయ వ్యూహం, రాజకీయ ఎత్తుగడ ఇందులో దాగి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులతో చర్చలు జరిపి గ్రూప్ 2 పోస్టులు ఎన్ని 780 వేసారు. ఇవి దాదాపు 2,000 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 1,600 పోస్టులు ఉన్నాయి. కేవలం 563కే పరిమితం చేశారు. వీటిని 1,600కి పెంచమని అడుగుతున్నాం. 1,600 పోస్టులు ఉంటే చూపెడతాం లెక్కలు. ఎందుకంటే 23 కొత్త జిల్లాలు వచ్చాయి, 125 మండలాలు వచ్చాయి, 30 ఆర్డీఓ ఆఫీసులు డివిజన్లు వచ్చాయి, 7 మున్సిపల్ కమిషనరేట్ వచ్చాయి, 76 కొత్త మున్సిపాలిటీలు వచ్చాయి, 4,500 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇందు లోపల గ్రూప్ 1 అదేవిధంగా 23 జిల్లాలో 40 శాఖలు, 40 జిల్లా ఆఫీసులు ఏర్పడ్డాయి. వీటి వల్ల వందలు వేల కొత్త పోస్టులు వస్తాయి. వాటిని భర్తీ చేస్తాం, చూపెడతాం మీకు లెక్కలు. కాబట్టి ఎవరితో మాట్లాడవు, 2-3 తన కోటరితో మాట్లాడి మేము చెప్పిందే విధమైన పద్ధతిలో పోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో, నిబద్ధత నిజాయితీతోటి చేంజ్ చేయాలి. లేకపోతే మాత్రం యువత తిరగబడుతుంది. ఇప్పటికే వాళ్ళ మైండ్ సెట్లో మార్పు వచ్చింది.
ఈ విషయాన్ని మీరు గమనించకపోతే తప్పనిసరి సెక్రటరియట్ కూడా దాడి చేయడానికి ఇట్టకూడదు. ఎందుకంటే 1978 సెప్టెంబర్ 4 నాడు 4,000 మందితో మేము సచివాలయాన్ని ముట్టడించాం. టియర్ గ్యాసులు, వాటర్ క్యాన్లు, ఫైరింగ్లు ఎంతో గొడవైంది 78 సెప్టెంబర్ 4 నాడు. అదేవిధంగా అంతకుముందు 1 ఇయర్ హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్ పెట్టాలని 2,000 మందితోటి లోపలికి అసెంబ్లీకి పోయినాం. రాళ్లతో వలగొడితే తుక్కు వలగొట్టినాం. అంటే అంత మిలిటెంట్ ఉద్యమం ఈ వీకర్ సెక్షన్ ఉంటుందని తెలుసుకో. నమస్తే పెట్టుడు, చేతులు పట్టుకుడు పోయిన రోజులు. ఈ 40 ఏళ్ళ నాడే వీళ్ళు అసెంబ్లీ వలగొట్టిర్రు, సచివాలయాన్ని వలగొట్టిరు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన కొత్త తరం ఇంకా మిలిటెంట్ పోరాటం ఉంటుంది. కాబట్టి సప్పుడా ఊరుకుంటారు, పోలీసులతో అరెస్ట్ చేస్తే కేసులు పెడితే ఊరుకుంటారు అనుకుంటారు. అది ఉండదు. ఉద్యమ పంతా కూడా మారుతూనే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది, న్యాయంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. సమస్య పరిష్కారానికి నిరుద్యోగుల డిమాండ్ల మేరకు పరిష్కరించాలి. గ్రూప్ 2 పోస్టులు 1,600కు, గ్రూప్ 2 పోస్టులు 2,000కు, గ్రూప్ 3 పోస్టులు 3,000కు పెంచాలి. పెంచే వరకు ఉద్యమం ఆగదని చెప్పి, అదేవిధంగా టీచర్ పోస్టులు 25,000 వరకు పెంచే వరకు వదిలిపెట్టామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ చిన్న 1:100 2 నెలల వాయిదా అనేది విద్యార్థులు రగిలిపోతున్నారు. విద్యార్థులకు రాత్రి చూడు వాళ్ళు తెల్లందాకా పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీ తీసుకొని ఆర్ట్స్ కాలేజీకి పోయిందంటే వాళ్ళ ఎంత పట్టుదల. అమ్మాయిలు కూడా ఏడ్చుకుంటారు, పట్టుదలతో పోయారు. కాబట్టి మీరందరూ కూడా పోయి యూనివర్సిటీలో వాళ్ళని పరామర్శించాలని కోరుకుంటూ, ప్రభుత్వం దిగిరావాలి. దిగకపోతే ఇక మాట అంటలేరు, కానీ ఇంకా కొత్త వచ్చిందని వదులుతున్నాము. ఇంకా కొన్ని రోజులైనాక ఇంకా పెద్ద పదాలు వస్తాయి మీ మీదకి. ఇప్పుడే ఈ అస్త్రాలను మేము మర్యాద కోసం, కల్చర్ కోసం కొన్ని పదాలు ఆపి మాట్లాడుతున్నాం. కొన్ని మీరు ఇంకా మర్యాద ఇచ్చుకోకపోతే మా నోటి నుంచి పెద్ద పదాలు కూడా వస్తాయి. కాబట్టి ఆ మర్యాద దక్కించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరి అందరం కూడా ఉద్యమ నిర్మాణాన్ని మీరందరూ కూడా గట్టిగా చేయాలని, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ నెల 15న జరిగే సచివాలయ ముట్టడికి పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ నిరుద్యోగ డిమాండ్లు, బీసీల డిమాండ్ల మీద పోరాటం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా బీసీల వాళ్ళ సమస్యల కోసము ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై 15న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ఈ ముట్టడిని జయప్రదం చేసి అడ్డుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ సమావేశానికి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన అందరూ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.